రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం సృష్టించాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ ను యువకులు అడ్డుకుని కాల్పులకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్ట్ చేశారు. రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ గా గుర్తించారు. పార్టీలో పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సోదాలకు వెళ్లిన ఈగల్ టీమ్ ను యువకులు అడ్డుకుని కాల్పులకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్ట్ చేశారు. రివాల్వర్, కుకాయ్ ను స్వాధీనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ గా గుర్తించారు. పార్టీలో పలువురు రాజకీయ నేతలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు జరిగాయి, అది కూడా ఏదైతే డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం తెలియనటువంటి పోలీసుల మీదే ఆ డ్రగ్స్ తీసుకున్నటువంటి యువకులు కాల్పులకి తెగబడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఎక్కడైతే డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్ళడం, వాళ్ళ మీద కాల్పులు చేయడానికి అక్కడ ఉన్నటువంటి యువకులు ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వారి దగ్గర నుంచి రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ విజువల్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ప్రజా ప్రతినిధులు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మళ్ళీ ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి ఒకవైపు ఈగల్ టీము, వైపు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ అజీజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన ఈగల్ టీములు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఒకవైపు వారు అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టుగా కూడా వారికి సమాచారం అందడం కూడా వాళ్ళంతా కూడా దాడులకు వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, అదేవిధంగా హైదరాబాదు మణికొండ, ఉప్పాలగూడ సంబంధించినటువంటి మరొక 7 మంది కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా ఈగల్ టీం స్పష్టం చేసింది. మొత్తానికైతే వారు ఈగల్ టీం అడిగి వెళ్లిన సందర్భంగా వాళ్ళంతా కూడా కొకైన్ తీసుకుంటున్నట్టు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా పోలీసులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అజీజ్ నగర్ లో ఒకసారి కాల్పుల కలకలం అనేది కూడా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంబంధంగా కూడా అక్కడ గతంలో దాడులు జరిగిన సందర్భంగా కూడా అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. సేమ్ అదే ఫామ్ హౌస్ లో మళ్ళీ ఇదే పైలట్ రోహిత్ రెడ్డి జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించిన విషయంలో పోలీసులకు ఒకవైపు ఈగల్ టీం కి స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నందుకు కూడా అక్కడికి దాడులకు వెళ్లారు. దాడులో వెళ్ళినప్పుడు పోలీసులు లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలోనే గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో ఒకవైపు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మిగతా వారందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ ఇమీడియట్ గా అడిగి చేయడం జరిగింది. కొంతమందికి పాజిటివ్ వచ్చింది, కొంతమందికి నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు టీడీపీ ఎంపీ. ఆయనకు డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే వీరందరికీ సంబంధించిన విషయంలో అక్కడికి ఈగల్ టీం సంబంధించినటువంటి పోలీసు అధికారులు వెళ్ళిన సందర్భంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి రాత్రి ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఈ మోయినాబాద్ ప్రాంతంలో అనేక మంది వివిఐపీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లు ఉంటాయి. వారి వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకుని ఉంటారు. ఇలాంటి ఒకవైపు రేవు పార్టీలు కావచ్చు, ఇలాంటి డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పేసి ఏ చిన్న సమాచారం ఉన్నా సరే ఇప్పుడు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలను నియంత్రించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఈగల్ టీం అయితే ఏర్పాటు చేసి నియంత్రించే పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా నిత్యం ఒకవైపు గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఈ నిషేధిత మాదక ద్రవ్యాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల జీవితాలు, యువత జీవితాలను నాశనం చేస్తున్నటువంటి డ్రగ్స్ ని అరికట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన
ఫామ్ హౌస్ లో ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టుగా ఈగల్ టీమ్ కు ఒప్పందంతో కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్లి దాడులు నిర్వహించారు. దాడుల కోసం వెళ్లిన సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వీరిపై గాల్లోకి కాల్పులు జరిపినట్టు లోపలికి ఎవరు రావద్దని చెప్పేసి హెచ్చరించే విధంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఈగల్ టీం లోపలికి వెళ్లి ఒకవైపు డ్రగ్స్ పార్టీని బస్ట్ చేసి అక్కడ అందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారందరూ కూడా ఆ డ్రగ్ టెస్ట్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అందులో కొద్ది మందికి నెగిటివ్ వచ్చింది. అది ఇందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీ పుట్ట మధు వైపు మహేష్ యాదవ్ ఉండడమే ఇప్పుడు ఇందులో చర్చనీయాంశం మారింది. స్వామి ఎట్లా చూడొచ్చు అంటే యువత సాధారణంగా ఇటువంటి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారని చెప్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి అనేక యాక్షన్స్ మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూస్తే మాత్రం ఇదే డ్రగ్స్ లో ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎట్లా చూడొచ్చు? ప్రజలను ఎట్లా డైవర్ట్ చేస్తారు? ఒకవైపు వాళ్ళందరూ కూడా జనానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులే ఇప్పుడు దారిన తప్పిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ వ్యక్తిగత పార్టీలు తీసుకున్న సమయంలో డ్రగ్స్ ఎందుకు వాడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు ఆరాధిస్తున్నారు. అందులో 2 గ్రాముల కొకైన్ దొరికినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కొకైన్ వాడినట్టు కొకైన్ అనేది అత్యంత నిషేధితమైనటువంటి ఒకవైపు మాదక ద్రవ్యంగా దీన్ని గుర్తిస్తారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఎందుకు తీసుకొచ్చారో అక్కడ వీళ్ళంతా కూడా ఈ పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎంతమందికి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, ఎంతమందిని ఒకవైపు వారికి నెగిటివ్ వచ్చిందనేది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇందులో భాగంగా ఒకవైపు గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈ ఫామ్ హౌస్ అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అక్కడ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి గతంలో అత్యంత సంచలనంగా మారినటువంటి ఇదే ఫామ్ హౌస్ లో మళ్ళీ ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీ పెట్టుకోవడం అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. గతంలో ఇలాంటి ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇలా దారి తప్పడం సరికాదని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇందులో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉండడం కూడా ఇందులో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎలాంటి అనుమతి లేకుంటే ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నారు, ఒకవైపు పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు స్వామి ఇక్కడ వస్తున్నటువంటి మరొక డౌట్ ఏంటంటే మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాము. సో ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ పార్టీకి సంబంధించి భోజనము ఆ తర్వాత వేరే అంతవరకు ఓకే, కానీ అంతకు మించి అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్ళు, కొకైన్ తీసుకునేటువంటి పదార్థాలు కూడా మనకి అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అదే ఇక్కడ ఇబ్బందిగా మారుతోంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది కూడా ప్రజాప్రతినిధి తెలిసిన విషయం అర్థమవుతుంది కదా. వారిని కంట్రోల్ చేయడానికి ఎవరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనుకోవచ్చు. అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిన తర్వాత హైదరాబాద్ లో అనేక రకాల ఫార్మా పరిశ్రమ ఇక్కడ దేశంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ నుంచే ఈ రకరకాల ఫార్మాకు సంబంధించినటువంటి డ్రగ్స్ అన్ని కూడా వైపు వెళ్తూ ఉంటాయి. దీనిలో అన్ని నిషేధిత డ్రగ్స్ తయారీకి సంబంధించి ఇటీవల పలు సందర్భాల్లో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న రాత్రి ఈ ఫామ్ హౌస్ కి 9 గంటల సమయంలో వారికి సమాచారం అంతే. 9:30 గంటల సమయంలో ఈగల్ టీం అక్కడ చేరుకుంది. స్థానిక ఎస్ఓటి పోలీసులు కూడా వారికి అక్కడ చేరుకోగానే అక్కడ ఒక వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా కూడా గుర్తించారు. తను ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రాగా కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ తుపాకీ రితేష్ రెడ్డిదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. కాల్చింది నమీద్ మిశ్రా అని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించిన మొత్తం 10 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించి ఉన్నారు. అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, నవీద్ మిశ్రా, ఎం రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్, కృష్ణ, రితేష్ రెడ్డి, క్లాసిక్ రవి, అర్జున్ రెడ్డి, వీరితో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు ఈ క్లాసిక్ రవితో కలిసి ఆ మహిళ పార్టీకి వచ్చినట్టుగా కూడా డ్రగ్ టెస్ట్ స్థానికంగా వెంటనే వారు అందరినీ అదుపులో తీసుకున్న పోలీసులు అంతా కూడా డ్రగ్ టెస్ట్ చేస్తే ఒకవైపు రోహిత్ రెడ్డి, నవీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, క్లాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్టుగా కూడా నిర్ధారించుకున్నటువంటి పోలీసులు వారి బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా ఆసుపత్రులకు పంపించినట్టుగా తెలుస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా కూడా వీకెండ్ పార్టీల కోసం కలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 2 గ్రాముల వైట్ పౌడర్ సీజ్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇది పరీక్షించిన తర్వాత ఆ డ్రగ్ ఏందని తెలుస్తుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటారు. తొలుతాది కొకైన్ అని చెప్పేసి ప్రచారం జరిగింది. చాలా మంది వచ్చిన వారంతా కూడా సిమ్లా నుంచి కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది, కొంతమంది గోవా నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ వాళ్ళంతా కూడా సేవించినటువంటి ఆ డ్రగ్ ఏదైతే ఉందో అది ఏందనేది కూడా వాళ్ళ రక్త పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ కు సంబంధించినటువంటి ల్యాబ్స్ కు పంపించారని చెప్పేసి స్థానిక ఆ పోలీస్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఇప్పటికే మీడియాకు స్పష్టం చేశారు.
ఈ మొత్తం స్వామి ఒక్క నిమిషం వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక 5గురికి కూడా నిన్న జరిగినటువంటి పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.